లాస్ట్ ఇయర్ జానీ మాస్టర్ ఇష్యూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఓ రేప్ కేసులో జానీ మాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఆయనను జైలుకు తరలించడం, బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్ర కష్టాలు పడడం, ఇదే టైంలో ఆయనకు నేషనల్ అవార్డు క్యాన్సిల్ కావడం అన్నీ కూడా సెన్సేషనల్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత జానీ మాస్టర్ సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చాలామంది హడావుడి చేశారు. ఇక ఆయన జనసేన పార్టీకి సపోర్ట్ చేయడంతో ఆ పార్టీ కూడా ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో జానీ మాస్టర్ మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తన కెరియర్ను గాడిలో పెట్టుకోవడానికి జానీ మాస్టర్ తీవ్రంగా కష్టాలు పడుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో వచ్చిన ఆఫర్లు కూడా వెళ్ళిపోవడంతో ఆ తర్వాత కెరియర్పై ఎక్కువగా ఫోకస్ పెట్టి తన పరిచయాలను వాడుకొని మళ్ళీ గాడిలో పడేందుకు రూట్ క్లియర్ చేసుకుని మళ్ళీ సినిమా షూటింగ్లకు రెడీ అవుతున్నాడు. ఎన్నో హిట్ సాంగ్స్కు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఇప్పుడు మళ్ళీ స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు కొట్టేస్తున్నాడు. తనను ఎవరు ఏం చేయలేరు అంటూ జానీ మాస్టర్ ప్రూవ్ చేసుకోవడం చూసి ఆయన అభిమానులు కూడా కాలర్ ఎగరేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయనపై కేసు పెట్టిన అమ్మాయి చేసిన వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో కాస్త సెన్సేషనల్ అవుతున్నాయి. అత్యాచారం ఎప్పటి నుండో జరుగుతుంటే ఆ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఏంటంటూ చాలామంది సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు. ముందు జానీ మాస్టర్ను విమర్శించిన వాళ్ళు కూడా ఆ తర్వాత ఆయనను సపోర్ట్ చేయడం గమనార్హం. ఇక నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయినా సరే జానీ మాస్టర్ మాత్రం ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయకుండా టార్గెట్ పెట్టుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. లేటెస్ట్గా బెంగళూరులోని ఒక సినిమా షూటింగ్కు అటెండ్ అయ్యాడు జానీ మాస్టర్. బెంగళూరులో షూటింగ్ జరుగుతున్న ఓ తెలుగు సినిమా షూటింగ్ స్పాట్ వద్దకు వెళ్ళిన ఆయనకు సినిమా యూనిట్ ముందు గుమ్మడికాయతో దిష్టి తీయించింది. ఆ తర్వాత కేక్ కటింగ్ చేయించి వెల్కమ్ చెప్పింది. వారు చూపిన ప్రేమకు ఆయన సంతోషంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత ఒక మూవీ సెట్లోకి డైరెక్ట్గా జానీ మాస్టర్ ఎంటర్ కావడంతో ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మళ్ళీ జానీ మాస్టర్ హిట్ సాంగ్కు కొరియోగ్రఫీ చేసి ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డు కాదు అంతకు మించి కొట్టాలంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.